ఇద్దరూ తెలుగుదేశం నాయకులే. మంచాలపల్లి గ్రామ తెలుగుదేశం నాయకులు సడ్డా రాజారెడ్డి. కొమ్మూరు అంజయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదని, తెలుగుదేశంకు చెందిన వ్యక్తిని. కొమ్మూరు అంజయ్య, నీలం అంజయ్య మంచాలపల్లి గ్రామంలోని జంగాల కాలనీలో తెలుగుదేశం నాయకులుగా కొనసాగుతున్నారని మంచాలపల్లి గ్రామ తెలుగుదేశం సీనియర్ పార్టీ నాయకులు సడ్డా రాజారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సడ్డా రాజారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం జరిగినది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు సడ్డా రాజారెడ్డి మాట్లాడుతూ, మురికికాల విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయని ఆయన అన్నారు. నీలం అంజయ్య మా ఇంటి మీదికి రాలేదని, ఆయన మనుషులు వచ్చారని కొమ్మూరు అంజయ్య చెప్పారని ఆయన అన్నారు. ఇద్దరూ అనంతసాగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని, రాజీ ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. జంగాలపల్లి తెలుగుదేశం నాయకులు కొమ్ములూరు అంజయ్య మాట్లాడుతూ, నేను నీలం అంజయ్య ఇద్దరం కలిసి 5 సంవత్సరాలు రాజకీయం చేశామని, ఆయన ప్రవర్తన నచ్చక నేను రాజారెడ్డి వర్గంలో చేరానని, దాన్ని మనసులో పెట్టుకుని నా మీద కక్షా చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. నీలం అంజయ్య వీధిలోనే మన కొడుకు వాళ్ళు ఉన్నారని, ఆ రోజు ఫంక్షన్ ఉండటంతో బియ్యం నీళ్లు బయటకు రావడంతో నీలం అంజయ్య అనుచరులు మా వాడిని బెదిరించారని ఆయన అన్నారు. తర్వాత నీలం అంజయ్య వర్గం మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారని ఆయన అన్నారు. నీలం అంజయ్య వెంటనే వాళ్ళ అనుచరులతో కలిసి మా మీద స్టేషన్లో ఫిర్యాదు చేశారని, మేము కూడా దాడి చేసిన వారి మీద కూడా ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. నీలం అంజయ్య నేను తెలుగుదేశం వ్యక్తిని కాదని, వైకాపా నాయకుడిని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయం గురించి గ్రామ తెలుగుదేశం నాయకులు సడ్డా రాజారెడ్డి బాహాటంగానే కొమ్మూరు అంజయ్య తెలుగుదేశం వ్యక్తి అని చెప్పారని ఆయన వివరించారు. కొమ్మూరు అంజయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, నీలం అంజయ్య అనుచర వర్గం చేసే ఆగడాలపై మేము ఊర్లో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మూరు బుజ్జయ్య, కొమ్మూరు వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఆనం సంజయ్ రెడ్డి గారి నుంచి ఆనం రామనాయుడు దగ్గర నుంచి అంటున్నారండి. ఇద్దరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నీలం అంజయ్య, కొమ్మూరు అంజయ్య ఇద్దరు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు జంగాల కాలనీలో ఒకరికొకరు గొడవలు పడ్డారు. ఈయనేమో వచ్చేసి నీలం అంజయ్య నా ఇంటి మీదకి రాలేదు, వాళ్ళ మనుషులు వచ్చినారని కొమ్మూరు అంజయ్య చెప్తున్నాడు. కొమ్మూరు అంజయ్య నీలం అంజయ్య ఏంటంటే, మాకు నీటి కాలువ కాడ గొడవ వచ్చినది, మురుగు నీటి కాలువ కాడ, దాంతో మాకు తగువలు వచ్చినాయి. ఆయన నేను తగ్గినానంటుండు, ఈయన నేను తగ్గినానంటుండు. ఇద్దరిని కాంప్రమైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం మేము, కేసులు లేకుండా. నా పేరు కొమ్మూరి శంకరయ్య, మా నాన్న పేరు కొమ్మూరి అంజయ్య. మా ఊరు మంచాలపల్లి. మమ్మల్ని నీలం అంజయ్య అనే వ్యక్తి 30 మందిని తీసుకొని వచ్చి ఇంటి మీదకి వచ్చి దాడి చేసినారు. వాళ్ళ కొడుకులు, నేను లేని సమయం, నా తమ్ముడు లేని సమయం చూసుకొని, మేము వేరే ఊర్లో ఉన్న సమయం చూసుకొని ఇంట్లో ఆడపిల్లల మీద, మా నాన్న మీద, ముసలామె మీద ఇంటి మీద పడి నీలం అంజయ్య, నీలపలేని అంజయ్య వీళ్ళంతా వచ్చేసి దుమ్మి పట్టుతో మా ఇంటి ముందుకు వచ్చి పడినారు. పాత కక్షలు, తెలుగుదేశం పార్టీ, మేము తెలుగుదేశం పార్టీయే, అతను తెలుగుదేశం పార్టీయే. కాకపోతే మేము రాజారెడ్డి తట్టు ఉండామని చెప్పి, ఇతను మధుసూదన్ రెడ్డి పక్కన ఉండానని చెప్పేసి ఇటు పక్క రాలేదని చెప్పి మా 3 ఇండ్లు అయితే మా 3 ఇళ్లలో మా ఇంటి ముందుకు వచ్చి మా అన్నోళ్ళను, మా వదిన వాళ్ళను, మమ్మల్ని అందరినీ కలిసి 30 మంది వచ్చి కొట్టినారు. వాళ్ళ అరాచకం మేము తట్టుకోలేకపోతున్నాం. వాళ్ళకి ఏదో ఒక చర్య తీసుకోవాలా. అతను వచ్చేసి మళ్ళా రాజీ కావాలని చెప్పేసి మా ఇంటికి దాడి చేయడానికి మళ్ళా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నీలం అంజయ్య, నీలపలేని అంజయ్య, నీలపలేని పిచ్చయ్య, వెంకటరమణ, నడిపయ్య, డీజే రాజు, సాకలయ్య, మంగళయ్య, గజని, తర్వాత వచ్చేసి గుడ్డయ్య, మస్తాను, పసుసుబ్బయ్య కొడుకు మస్తాను వీళ్ళంతా వచ్చేసి రామతీర్థం తమ్ముడు కుంటంజయ్య, వీళ్ళంతా వచ్చేసి మా మిందికి వస్తున్నాడు. కానీ అవిటోడు అనుకున్నాం, కానీ అవి చాలా అతను కూడా చాలా వరకు మా మిందికి చేస్తున్నాడు. కానీ అతని మీద మేము చేసి పెట్టలా, కుంటంజయ్య మీద. అయినా అతను మా మిందికి దాడి చేయడానికి తయారుపడుతున్నాడు. మళ్ళా రాజీ కావాలని చెప్పేసి మా మిందికి దాడి చేయడానికి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు.
వాళ్ళ పేర్లు వచ్చేసి నీలం అంజయ్య, నీలపలేని అంజయ్య, నీలపలేని పిచ్చయ్య, వెంకట్రమణ, నడిపయ్య, డీజే రాజు, సాకలయ్య, మంగళయ్య, గజని, తర్వాత వచ్చేసి గుడ్డయ్య, మస్తాను, పసు సుబ్బయ్య కొడుకు మస్తాను వీళ్ళంతా